తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు తిట్టిన వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ని చంచలగూడ జైలుకి తరలించారు. నాగార్జున యాదవ్ నాకు కొద్దిగా పరిచయం. 10 టీవీలో ఉన్నప్పటి నుంచి లైవ్ డిబేట్లకు వచ్చేవాడు, పరిచయం. నేనేమంటానంటే ఈ రోజున్న యువత రాజకీయాల్లోకి రావడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే ఉద్యోగాలకు వైపు వ్యాపారాల వైపు ఆలోచిస్తున్నారు తప్ప రాజకీయాల వైపు ఆలోచించట్లేదు. ఇవాళ యువత దృష్టిలో రాజకీయాలంటే రొచ్చు, రాజకీయాలంటే బూతు, రాజకీయాలంటే డబ్బులున్నోళ్ళు, డబ్బులు పెట్టగలిగిన చేసేవి, మాకు సంబంధించినవి కావు అనేది యువత అనుకుంటుంది. అలాంటిది చాలా ఇంట్రెస్ట్గా రాజకీయాల్లోకి ఎదగాలని వచ్చినటువంటి చదువుకున్న ఇట్లాంటి విద్యార్థులను, యువతను రాజకీయ పార్టీలు ఎలా వాడుకోవాలి, ఎలా వాడుకుంటున్నాయి. ఇప్పుడు నాగార్జున యాదవ్ బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఒక బీసీ కుర్రవాడు, చదువుకున్న వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. సరే ఏ పార్టీలోకైనా రానివ్వండి, ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. ఇతన్ని ఆ పార్టీ ఎలా వాడుకోవాలి? ఇతనికి మంచి సబ్జెక్ట్ ఇచ్చి, ఇతనికి మంచి శిక్షణ ఇచ్చి, మంచి సబ్జెక్టుగా ఇతను ఒక యంగ్ లీడర్గా మార్చుకొని వాడుకోవాలి. కానీ ఎలా వాడుకున్నారు? రేవంత్ రెడ్డి గారిని ఇతను తిట్టే స్థాయా? విమర్శించవచ్చు, ప్రశ్నించవచ్చు, తప్పులేదు. ఏ సామాన్యుడికైనా హక్కు ఉంటుంది, ప్రశ్నించే హక్కు ఉంటుంది, విమర్శించే హక్కు ఉంటుంది. కానీ నోటికి వచ్చినట్టు తిట్టే హక్కు అతనికి ఎవరు ఇచ్చారు? అతని స్థాయి అసలు అది. రేవంత్ రెడ్డి గారి స్థాయి ఎక్కడ? నాగార్జున యాదవ్ స్థాయి ఎక్కడ? కేవలం రేవంత్ రెడ్డి గారిని కాదు, గతంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా, ఇదేం ఫస్ట్ టైం కాదు, గతంలో ఇదే సాక్షి ఛానల్లో కూర్చొని, ఇప్పుడు ఏ సాక్షి ఛానల్లో అయితే రేవంత్ రెడ్డి గారిని తిట్టాడో, గతంలో కూడా అదే సాక్షి ఛానల్లో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారిని గతంలో అలిపిరి దగ్గర దేవుడు వదిలిపెట్టాడేమో కానీ ఈసారి వదిలిపెట్టాడు అని మాట్లాడాడు. ఆ మాట మాట్లాడొచ్చా? చంద్రబాబు నాయుడు గారి వయసు ఎక్కడ? నాగార్జున యాదవ్ గారి వయసు ఎక్కడ? చంద్రబాబు నాయుడు గారి చావు గురించి మాట్లాడటం అంటే ఏమనాలి అసలు? ఆ రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పిలిచి మందలించి, ఏ అబ్బాయి నీ వయసు ఎంత, నువ్వు మాట్లాడేంది, చంద్రబాబు నాయుడు గారి చావు గురించి నీకెందుకు అసలు, నువ్వు చంద్రబాబు నాయుడు గారి విధానాల గురించి మాట్లాడు, నీకు ఏమైనా సబ్జెక్ట్ కావాలంటే మన పార్టీ నీకు ఇస్తుంది, నీకు ఏమైనా ట్రైనింగ్ కావాలంటే మన పార్టీ నీకు ఇస్తుంది, నీకు ఏమైనా సమాచారం కావాలంటే మన పార్టీ నీకు ఇస్తుంది. ఆ సమాచారం తీసుకొని, ఆ శిక్షణ తీసుకొని చాలా పద్ధతిగా మాట్లాడు. చదువుకున్న వ్యక్తివి నువ్వు, చదువుకున్న కుర్రోడివి నువ్వు, కాబోయే నాయకుడు నువ్వు. మన పార్టీ నీ మీద చాలా ఆశలు పెట్టుకుంది, నువ్వు ఇలా మాట్లాడకూడదు అని చెప్పేసి అతనికి చెప్పి, అతని మైండ్ సెట్ ఇంకా జాగ్రత్తగా మార్చి అతని చేత సబ్జెక్టివ్గా మాట్లాడించుంటే ఎంత బాగుంటుంది. అతనికి గనుక మంచి సబ్జెక్ట్ ఇస్తే మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, సబ్జెక్ట్ బాగా మాట్లాడతాడు. కానీ ఇతని చేత బూతులు ఎందుకు మాట్లాడించారు అంటే వైసీపీ యువతను ఎలా వాడుకుంటుంది అంటానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ప్రశ్న రావునండి, సరే అతను తప్పుగా మాట్లాడారు కాబట్టి మనకి తప్పుగా కనపడుతున్నాడు. కానీ అతన్ని మంచిగా వాడుకొని ఉంటే వీళ్ళంతా ముడి పదార్థాలండి. మన రాజకీయ పార్టీలు ఎలా వాడదలుచుకుంటే అలా అలా వాడుకోవచ్చు వాళ్ళని. ఇదే ప్రశ్నారావుని నిజంగా ప్రశ్నించే వ్యక్తిగా మార్చుకొని ఉంటే వైసీపీ హిందూ మతాన్ని తిట్టించకుండా, దేవుళ్ళని తిట్టించకుండా, తమ ద్వేషాన్ని ఇతని చేత వెళ్ళగక్కించకుండా, లేదా పవన్ కళ్యాణ్ని తిట్టించకుండా ఇతన్ని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి, పద్ధతిగా సబ్జెక్ట్ ఇచ్చి, నువ్వు ఇది మాత్రమే మాట్లాడు, ఇలా మాత్రమే మాట్లాడు అంటే ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది రావంది. కానీ అలా మంచిగా ప్రశ్నించే వ్యక్తిగా నిజమైన ప్రశ్న రావణగానం మారి ఉండేవాడు కదా. అంటే ప్రశ్న తన పేరు పెట్టుకున్నాడు, నిజంగా ప్రశ్నించడమే నేర్చుకుని ఉండేవాడు కదా. కానీ అతని చేత హిందూ మతాన్ని తిట్టించడం, దేవుళ్ళని తిట్టించడం, బూతులు మాట్లాడించడం, పవన్ కళ్యాణ్ని తిట్టించడం, ఈ తిట్టించడం వల్ల ఇప్పుడు ఏమైంది? అతని మీద ఉపా చట్టం పడింది, అతను ఇప్పుడు జైలు పాలయ్యాడు, అతని కెరీర్ మొత్తం పోయింది. ఇప్పుడు నాగార్జున యాదవ్ కెరీర్ పోయింది, అండ్ ప్రశ్నారావణ కెరీర్ పోయింది. మచ్చలు కదా జీవితంలో ఇవన్నీ. వీళ్ళేమన్నా ఇప్పుడు జైలుకి వెళ్తే సింపతి వస్తా అనుకోవడానికి ఎవరు అంటున్నారు, జైలుకి వెళ్తే సింపతి వస్తే ఏమవుద్దని. వీళ్ళేమన్నా దేశ స్వాతంత్రం కోసం జైలుకి వెళ్ళారా? జనం కోసం పోరాడి జైలుకి వెళ్ళారా? నోటికి వచ్చినట్టు మాట్లాడి జైలుకి వెళ్ళారు కదా. వీళ్ళకి ఎందుకు వస్తుంది సింపతి? జైలుకి వెళ్ళటం అనేది రాజకీయాల్లో సింపతి తెచ్చే విషయమే. కానీ ఎవరికి సింపతి రావాలి? ప్రజల కోసం పోరాడి జైలుకి వెళ్ళిన వాళ్ళకి రావాలి, ప్రజా పోరాటాలతో జైలుకి వెళ్ళిన వాళ్ళు రావాలి. ఇతను యాదవ్ బిడ్డ, యాదవుల కోసం పోరాటం చేసి, యాదవ్ హక్కుల కోసం పోరాటం చేసి, యాదవ్ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఏదో సంక్షేమ పథకాల గురించి పోరాటం చేసి జైలుకి వెళ్తే అప్పుడు సింపతి వస్తాయి. లేదు ప్రజలందరి కోసం పోరాటం చేసి జైలుకి వెళ్తే సింపతి వస్తాయి. కానీ ఇతను ప్రజల కోసం పోరాడి జైలుకి వెళ్ళలే, దేశం కోసం పోరాడి జైలుకి వెళ్ళలే, రాష్ట్రం కోసం పోరాడి జైలుకి వెళ్ళలే, నోటికి వచ్చినట్టు తిట్టి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు. ఈ నాగార్జున యాదవ్ అయినా ప్రశ్నారావునైనా వీళ్ళకి ఎందుకు సింపతి వస్తాయి? ఇలాంటి వాళ్ళకి సింపతి చూపించే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మనం ఎవరికి సింపతి చూపించాలి, ఎవరికి సింపతి చూపించకూడదు అన్నది కూడా అర్థం చేసుకోవాలి. సో ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ చేతుల్లోకి వచ్చిన యువత భవిష్యత్తును పాడు చేస్తుంది. అది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి.
ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత చాలామంది యువత రాజకీయాల్లోకి వచ్చారు. ఇవాళ అద్భుతమైన నాయకులుగా తయారయ్యారు. అద్భుతమైన నాయకులుగా. ఇప్పుడు కేసీఆర్ గారు ఒక లీడర్, తెలుగుదేశం పార్టీ తయారు చేసింది. తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కడియం శ్రీహరి గారు, గంగుల కమరాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, నామ నాగేశ్వరరావు గారు, వీళ్ళంతా యువకులుగా ఉండి టీడీపీ వైపు ఆకర్షించబడ్డ వాళ్ళు, టీడీపీలో నాయకులుగా తయారైన వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు, తర్వాత అటు ఆంధ్రాలో యనమల రామకృష్ణుడు గారు, అచ్చే నాయుడు గారు, ఎర్రవ నాయుడు గారు, అయ్యన్న పాత్రుడు గారు, ఇంకా చాలామంది, ప్రతిభా భారతి గారు, బాలయోగి గారు, దేవినేని ఉమా గారు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ఇలా చాలామంది ఉన్నారు. అన్ని సామాజిక వర్గాల నుంచి టీడీపీ వైపు ఆకర్షించబడి పరిటాల రవి గారు, చాలా అద్భుతమైన నాయకులుగా తయారైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అద్భుతమైన నాయకులుగా తెలుగుదేశం పార్టీ తీర్చిదిద్దింది. అలా ఉండాలి రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీ అనేది ఒక స్కూలు. ఇప్పుడు స్కూల్లో దేనికోసం జాయిన్ అవుతాం? విజ్ఞానం కోసం. అదే స్కూల్లోనే బూతులు నేర్పిస్తే, స్కూల్లోనే బూతులు తిట్టిస్తే ఇక ఆ స్కూలింగ్ ఎందుకు? సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత భవిష్యత్తుని పాడు చేస్తుంది, యువతని తప్పుదారి పట్టిస్తుంది, యువత చేత ద్వేషాన్ని వెలగక్కిస్తుంది, యువతకి రప్ప రాజకీయాలు అలవాటు చేస్తుంది, యువతని గంజాయి వైపుగా నెట్టే ప్రయత్నం చేస్తుంది, యువతని ఒక చెడుదో పట్టించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ వైసీపీ చేతిలో, జగన్ చేతిలో ఎవరైనా యువకులు పడ్డారు అంటే వాళ్ళ జీవితం జైలు పాలయ్యే పరిస్థితి. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు వస్తున్నాయేమో. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.